అందరికీ జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ధనుర్మాస వైభవంలో 13వ పాశురం గురించి తెలుసుకోబోతున్నాం. 13వ పాశురాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యుల గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. అండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో ఈ రోజున 13వ పాశురం గురించి అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. புள்ளினிவாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ளியெடுந்து பியாடமுறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடாரே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்த விருந்து கடந்தேலோர் ఎంబావాయ్. ధనుర్మాస వ్రతకల్పము 13వ పాశురము. భావము. పక్షి శరీరమున ఆవేశించిన బకాసుని నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి దుష్ట రాక్షసుడగు రావణుని 10 తలలను హేళగా చిగుళ్ళు త్రుంపినట్లు త్రుంపి పారవేసిన శ్రీరాముని గానము చేయుచూ పోయి మన తోడి పిల్లలందరూ వ్రతక్షేత్రమును చేరినారు. లోన 9 గల తామర పూలను పోలిన కన్నులు కలదానా, లేడి వంటి చూపులు కలదానా, శుక్రుడు ఉదయించుచున్నాడు, గరుడమస్తమించుచున్నాడు, పక్షులు కూయుచున్నవి, కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగాహనమునర్చి స్నానమునర్చక పాన్పుపై పండుకొని ఉండెదవేళ. ఓ సుకుమార స్వభావ, ఈ మంచి రోజు నీవు నీ కపటమును వీడి మాతో కలిసి ఆనందమును అనుభవింపుము. జై శ్రీమన్నారాయణ. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. అమ్మ నిన్ను నమ్మినాము ఆదరించవమ్మా, అమ్మ నిన్ను నమ్మినాము ఆదరించవమ్మా, కమ్మనైన పాటల తల్లి కాపాడవా, కమ్మనైన పాటల తల్లి కాపాడవా. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. నీకు ఆలయము మా ఇల్లు నిలిచి ఉండవమ్మా, నీకు ఆలయము మా ఇల్లు నిలిచి ఉండవమ్మా, నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా, నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం,
గోదా జననీ మంగళం రమణీ మంగళం గోదా జననీ మంగళం. పాశురం విన్నాము. అలాగే భావము శ్రీమతి సునీత గారు చక్కగా చెప్పారు. మన ఛానల్‌లో జాబ్ చేసుకునే వాళ్ళు, బాగా బిజీగా ఉన్నవాళ్ళు, అందరూ గృహిణులు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సమయం సమకూర్చుకొని భావం చెప్పేవాళ్ళు భావం చెప్తున్నారు. భక్తి సాంగ్స్ పాడేవాళ్ళు భక్తి సాంగ్స్ పాడుతున్నారు. ఈ విధంగా వారి బిజీలో ఉండి కూడా ఛానల్ కోసము, మన ధనుర్మాస వైభవం కోసం తిరుప్పావైని వాళ్ళు వినాలి, చెప్పాలి అనే ఒక ఉత్సాహం, భక్తితో ముందుకొచ్చి చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదమే. బట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధనుర్మాస వైభవం మేము ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటాము. అప్పుడు కలిసినప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఇవి. వీళ్ళందరూ తిరుప్పావైలో పాల్గొని 30 రోజులు భక్తితో ఆండాళ్ రంగనాథ స్వామిని సేవించుకుంటూ ఉంటాము. ఈరోజు కొన్ని పిక్చర్స్ పెట్టాను. ఇలాగే మాకు వీలున్నప్పుడల్లా మా ఫ్రెండ్స్‌వి, మా బంధువులవి, ఇంకా ఈ మా ధనుర్మాసంలో పాల్గొన్న వారందరి పిక్చర్స్ పెడుతూ ఉంటాను. 14వ పాశురంతో మళ్ళీ కలుద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.